నమస్కారం, వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలంలో టీడీపీ విస్తృత ప్రచారంలో పాల్గొన్న జీవి మక్కెన. వినుకొండ నియోజకవర్గంలో 364 హోమ్ ఓటింగ్. వృద్ధులు, దివ్యాంగులకే అవకాశం. వినుకొండ పట్టణంలోని 25వ వార్డులో లీలావతి ప్రచారం. కూటమి ప్రభుత్వం రాగానే స్వయం సహాయ సంఘాలు అందరికీ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. బొల్లాపల్లి మండలంలోని వడ్డెంగుంట, సరిగొండపాలెం తండా గ్రామాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో వినుకొండ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు, నిశంకర్రావు, శ్రీనివాసరావులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు హారతులిచ్చి బొట్లు పెట్టి స్వాగతం పలికినటువంటి మా తెలుగింటి ఆడపడుచులకు, వీర మహిళలకు ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు చేయాలని కోరుతున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేశాను, పేదలకు ఇల్లు ఇచ్చా, మరుగుదొడ్లు ఇచ్చా, శ్మశానాలు బాగు చేయించా, పంచాయతీ బిల్డింగులు కట్టించా, అంగన్వాడీ బిల్డింగులు కట్టించా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. చంద్రబాబు గారి టైంలో మేము చేసిన పనులు చెప్పాలంటే నేను అడుగుతున్న బొల్ల బెమ్మనాయండి. నేను ఎమ్మెల్యే, నాకు అది చేస్తా, ఇది చేస్తాం, వరకపూడి సెలవు చేస్తా అన్నాడు. తంగిరాల డ్యాం కడతాడు. కట్టాడా తమ్ముడు? తంగిరాల డ్యాం కట్టాడా బొల్ల బెమ్మనాయుడు? వరకపూడి సెలవు ప్రాజెక్టు రూపాయి తెచ్చాడా? మా కోతలు ఎక్కువ, మాటలు తక్కువ, పనులు తక్కువ. బొల్ల బెమ్మనాయుడు గోడ కట్టినట్టు రోజు అబద్ధాలు చెబుతుంటాడు. అది మాత్రం ఈ బొల్ల డొల్లనాయుడిదే. ఈరోజు నేను అడుగుతున్నా, అమ్మా ఎవరికైనా పేదలకి ఎవరికైనా ఇల్లు ఇచ్చాడా బొల్ల బెమ్మనాయుడు? ఏమ్మా బీసీ కాలనీలో కానీ ఊళ్ళో ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చాడా? ఇల్లు లేదు. పోనీ మేము కాపు కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, ఎస్సీలకి, బీసీలకి తెలుగుదేశంలో సబ్సిడీ లోన్లు ఇచ్చాం. బొల్ల బెమ్మనాయుడు వచ్చినాక ఒక గేదెల్లోని కానీ గొర్రెల్లోని కానీ ఎవరికైనా ఇచ్చాడా? ఇల్లే లేదు, కనీసం మరుగుదొడ్డి ఇచ్చాడా? అరే ఇల్లు లేదు, కనీసం మరుగుదొడ్డి ఇవ్వడం చేత కానీ దద్దమ్మ. బొల్ల బెమ్మనాయుడికి ఈరోజు ఓటు అడిగే హక్కుందా? వరకపూడి సెల్ ప్రాజెక్ట్ అన్నాడు, తంగిరాల డ్యాం అన్నాడు. ఒక్క రూపాయి ముఖ్యమంత్రి దగ్గర నుండి ప్రత్యేక నిధి తీసుకురాని చేతగాని అసమర్థుడు. నా టైంలో 2600 కోట్లు నిధులు తీసుకొచ్చా ఈ నియోజకవర్గ అభివృద్ధికి. నువ్వేం తెచ్చావు చెప్పు? నువ్వు ఎక్కడ ఇల్లు ఇచ్చావు చూపించు. ఎక్కడైనా సైడ్ కాలో కట్టావా? బొల్ల బెమ్మనాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అది చేస్తా, ఇది చేస్తానని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక క్వార్టర్ బాటిల్ మీద 50 వసూలు చేపిస్తున్నాడు బొల్ల బెమ్మనాయుడు. అలా ఇసుక అమ్ముతున్నాడు. రేషన్ షాప్ బియ్యం 10 రూపాయలు కొని 30 రూపాయలకి అమ్ముకుంటాడు. ఈ చౌకబారు పనికిమాలిన వ్యాపారాలని చేసి 100 కోట్లు అవినీతితో 100 కోట్లు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు దుర్మార్గుడు బొల్ల బెమ్మనాయుడు. పేదల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? రైతుల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నాడా? తైవాన్ స్పేర్లు, నీళ్ల ఇంజన్లు ఎప్పుడన్నా ఇచ్చారా ఈ ప్రభుత్వంలో? ఎప్పుడన్నా బొల్ల బెమ్మనాయుడు వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అయ్యా చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నావు, చెత్త ప్రభుత్వం అంటున్నారు, ఇది ఆపని ఎప్పుడని చెప్పాడా? తంగిరాల డ్యామ్కి నిధులు ఇమ్మని ఎప్పుడన్నా అడిగాడా? బొల్ల బెమ్మనాయుడు తైవాన్ స్పేల్ నీళ్ల ఇంజన్లు ఇవ్వట్లేదు, అలాగే మైక్రో న్యూట్రెంట్లు ఇవ్వట్లేదు, ఇది అన్యాయం, మీరు ఇవ్వండి అని ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని అడిగాడా? ఏమి లేదు. అవినీతితో జేబులు నింపుకోవడం సరిపోయింది. పేదలను పట్టించుకొని బొల్ల బెమ్మనాయుడు చిత్తుగా ఓడించాలా లేదా? ఈ మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది, విన్నారా తమ్ముడు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. అసలు కథ ఏంటో తెలుసా? మీ అమ్మాయికి, మీ కూతురుకి కానీ కొడుకు కానీ మీరు ఆస్తి రాశారనుకోండి, లేదా మీరు ఒక ఎకరం పొలం కొంటే జిరాక్స్ కాపీలు మీకు, ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటాయి కదా, నువ్వు బీరువాలో పెట్టుకుంటున్నావే,
మీ నాన్న ఇచ్చింది, మీ తాత ఇచ్చింది. అలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇక్కడ నుండి బొల్లా భీమనాయుడు ఆఫీసర్ల చేతిలో ఉంటాయి. జిరాక్స్ కాపీలు కొన్నాళ్ళు ముఖాన్ని పడేస్తా. ఎవరైతే ల్యాండ్ కొనుక్కున్నారో వాళ్ళ ముఖాన్ని జిరాక్స్ పేపర్లు ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో అధికారుల దగ్గర ఉంటాయి. ఏం చెప్తాడు రేపు? ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఏం చెప్తాడు? తాకట్టు పెడతాడు. 15 ఏళ్ళు మధ్యాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఈసారి జనాల ఆస్తులు ఒరిజినల్ పేపర్స్ ఆయన దగ్గర ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఒరిజినల్ పేపర్లు ఆయన దగ్గర ఉంటే మొత్తం తాకట్టు పెట్టుకుని దోచుకుంటాడు. ఆస్తులు మీ తాకట్టు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి, జిరాక్సులు మీ దగ్గర, ఒరిజినల్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇది మోసమా కాదా తల్లి? అందుకే రేపు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు పిలిపించినట్టు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ అధికారులు రాబోతుంది. 155 నుండి 160 సీట్ల దాకా వచ్చే అవకాశం మనకే. పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఈ దుర్మార్గ పాలన పారదోలాలి, జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పాడు. గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ నెగ్గిద్ది. పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ నెగ్గిద్ది. వచ్చేది తెలుగుదేశమే. 155 నుండి 160 సీట్ల దాకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాబోతుంది. మన ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది. ఇక భయపడద్దు. మీ ఆస్తులు తాకట్టు పెట్టుకునేదాకా పోనీయం. చిత్తుగా ఓడించండి. మీకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తారు చంద్రబాబు గారు. నేను 2 విషయాలు మనవి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలన్నా, మనకి గోదావరి నీళ్లు రావాలన్నా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఆంజనేయులు గారు గెలవాలి. ఇది వాస్తవం. ఇటు జనసేన, అటు బీజేపీ రెండు కూడా తప్పనిసరిగా మంచి కూటమి ప్రభుత్వం రాబోతుంది. మన ప్రధానమంత్రి గారే చెప్పారు స్వయంగా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అలయన్స్ ప్రభుత్వం రాబోతుందని సాక్షాత్తు మోడీ గారు చెప్పారంటే ఇంకెంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. కాబట్టి అయ్యా, ఇంకా 4 రోజులు ఓపికపడితే ఇప్పుడున్న ప్రభుత్వం వెళ్ళిద్ది. ఈ బూతుల ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతాడు. ఏం చేశాడు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నానంటే ఆ రోజున ఇందిరాప్రభ ద్వారా 4 పనులు చేసినాం, 4 రోడ్లు వేసినాం, 4 పెన్షన్లు ఇచ్చినాం, 4 ఇళ్లు కట్టినాం. వస్తాయి కదా. ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నా అంటే మిగతా సీసీ రోడ్లు వేశారు, ఇళ్లు కట్టారు, పెన్షన్లు ఇచ్చారు. అన్నిటికీ మించి అందరినీ గౌరవంగా చూసుకున్నారు. మంచి వ్యక్తి. మరి ఈయనేం చేశాడు? ఈ ఊర్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నా, కనపడితే అరే నీకే పని లేదా, ఎందుకు వచ్చినట్టు బూతులు నిడతలు. తెలుసు కదా. అంత అవమానించేటటువంటి మన బూతుల నాయుడు గారిని తొందరలో ఇంటికి పంపిద్దాం. అబద్దాలు చెప్పం. మేము రైతులం. ఆయన కుటుంబం గురించి మేము ఎప్పుడు మాట్లాడాల. నేను ఒక సర్పంచ్ కొడుకుని, ఈయన ఇలా పెదనాయన సర్పంచ్, ఈయన చిన్నాయన సర్పంచ్. 7 అన్నదమ్ములు నాయనోళ్ళు. మా నాయనోళ్ళు 4 అన్నదమ్ములు. మేము రైతులం. మమ్మల్ని లంబు జంబు బాబా బుడి అంటే కృష్ణదేవరాయల గారికి పట్టుకొని నీ అయ్యా అని అంటే అప్పుడు మాట్లాడినాం. కృష్ణదేవరాయల గారు అయ్యా మంచి విద్యావేత్త, లావురు అత్తయ్య గారి విజ్ఞాన సంస్థల అధినేత. నేను రైతుని. ఈయన బ్రహ్మాండంగా ఉద్యోగం చేసి వ్యాపారం చేసిన వ్యక్తి. మేము రైతులు. అర్థమైంది కదా. కాబట్టి గౌరవంగా అయ్యా బూతుల నాయుడు గారు, నువ్వు మమ్మల్ని ఏమనొద్దు, మిమ్మల్ని ఏమనో. ఎలక్షన్ రోజు ఏదైనా ఉంటే తప్పకుండా తెలుసుకుందాం. పార్టీలు వద్దు, జనం వద్దు, నువ్వు మేమే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆంజనేయులు గారు గెలవబోతుండు. ఈయన 4 పార్టీలు మారిండు. ఆయన మమ్మల్ని అడిగేది ఏందయ్యా? ఇన్ని పార్టీలు మారి ఆయన మమ్మల్ని ఏమంటాడు? ఒకే పార్టీలో ఉన్నాడు ఆయన. అయ్యా నేను మారా. నేను ఎందుకు మారానంటే ఈ రాష్ట్రం కోసం మారా, ఈ బూతుల నాయుడు గారి కోసం మారా. అంతే తప్ప నేనే వేరే ఉద్దేశంతో మారలా. ప్యాకేజ్ అంటే ఎవడు ప్యాకేజ్ అయ్యా? దొండపాటి చెరువుల దగ్గర ఏ డబ్బులు తీసుకున్నాం చూశారుగా. ఆయన 2009లో నరేంద్ర గారి దగ్గర ఒక మూట కొట్టుకొని వచ్చాడు. దానికి సమాధానం చెప్పడు. ఈయనకంటే ప్యాకేజ్ వాళ్ళు ఎవరు లేరు, ఈయనకంటే బూతులోళ్ళు లేరు, ఈయనకంటే దుర్మార్గులు లేరు, ఈయనకంటే అహంకారి లేరు. కాబట్టి ఆ బూతుల నాయుడు గారిని తొందరలో ఇంటికి పంపించి మంచి వ్యక్తి అయిన ఆంజనేయులు గారిని గెలిపిస్తారని మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ వైసీపీని వీడి టీడీపీలోకి 2 కుటుంబాలు చేరాయి. బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామానికి చెందిన 2 కుటుంబాలు పార్టీలోకి చేరగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థి జీవి ఆంజనేయులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూజెండ్ల మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జీవి ఆంజనేయులు కుమారుడు హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరిగి ప్రజలకు బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఆయన వెంట నాగశ్రీను రాయల్ నాయకులు పాల్గొన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో హోం ఓటింగ్ కు 364 ఓట్లుగా అధికారులు చెప్తున్నారు. మండలాల వారీగా బొల్లాపల్లి 92, ఈపూరు 47, సేవలపురం 98, వినుకొండ 42, నూజర్ల 85, మొత్తం 364గా పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభించినట్లు వివరించారు. వీరిలో 80 సంవత్సరాలు పైబడిన వారు, దివ్యాంగులు ఉన్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయ సంఘాలు అందరికీ 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు లభిస్తాయనే విషయాన్ని మహిళలంతా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి, శివశక్తి నీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి. ప్రస్తుతం 3 లక్షల వరకు ఉన్న వడ్డీ లేని రుణాలు పరిమితిని 10 లక్షల వరకు పెంచుతూ కూటమి మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నామని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలకు ఇది అదనమని, ఈ సదవకాశం అందుకోవడానికి ప్రతి ఇంట్లో 2 ఓట్లు కూటమి అభ్యర్థులకే వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు లీలావతి. బుధవారం వినుకొండ 25వ వార్డులో ఆంజనేయులకు మద్దతుగా లీలావతి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. మరీ ముఖ్యంగా మహిళలు అంతా తమ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా జీవిని, ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని ఆమె కోరారు. బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి నడుం బిగించిన ఎస్వి చారిటీ అన్నదాన కార్యక్రమం బుధవారంతో 124వ రోజుకు చేరుకుంది. బొల్లాపల్లి మండలం మూగుచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా 124వ రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.